హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? సో ఈ రోజు కూడా ఒక మంచి ఐడియాతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ టిప్స్ అన్ని కూడా మీ అందరికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతాయండి. అవేంటంటే చాలా తక్కువ బడ్జెట్ లో మినిమం మేకప్ తో స్పెషల్ గా అట్రాక్టివ్ గా మీరు ఏ అకేషన్ లో అయినా కనపడాలి అంటే నేనే మీకు బోల్డ్ అనే ప్రొడక్ట్స్ గురించి చెప్పానండి. బట్ ఉన్న వాటిలో మీరు చక్కగా నీట్ లుక్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చో సింపుల్ టిప్స్, వాటిని మీరు బడ్జెట్లో ఎలా అరేంజ్ చేసుకోవాలో ఆ టిప్స్ మీతో షేర్ చేస్తాను. సో దట్ మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా తక్కువ అమౌంట్లో మంచి డీసెంట్ లుక్తో మీ అకేషన్ ఏదైనా సరే హ్యాపీగా మంచిగా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ముందుగా ప్రొడక్ట్స్ చెప్పుకునే కంటే కూడా ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైనా రెడీ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ ప్రొడక్ట్స్ అండి, మన షెల్ఫ్లో కబోర్డ్లో ఎన్ని రకాల క్రీమ్స్, లోషన్స్, బీబీ క్రీమ్, సిసి క్రీమ్, ఫౌండేషన్, మళ్ళీ ఈ ఏమంటారు స్టిక్స్, ఫౌండేషన్ స్టిక్స్ ఇవి ఉన్నాయని కాదు. ఫస్ట్ యూ అండర్స్టాండ్ యువర్ స్కిన్. మీ చర్మాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో నాకు తెలిసి ప్రొఫెషనల్గా మీరు తెలుసుకోవాలి అంటే మేబీ మేకప్ అనగానే ఒక్కొక్కళ్ళు మీకు డిఫరెంట్ వేలో సజెస్ట్ చేయొచ్చు. నాది టోటల్లీ డిఫరెంట్. ఇప్పుడు రీసెంట్గా నేను వెళ్ళినటువంటి ఒక ఈవెంట్లో నా మేకప్ లుక్ కూడా నాకు బాగా సాటిస్ఫై అనిపించింది. ఆల్ ద డే ఫ్రెష్గా ఉన్నాము, అలాగే చాలా చక్కగా నీట్ లుక్తో ఉంది. ప్లస్ నా హెయిర్ కూడా నేను మరీ ఎక్కువ ఫ్రిజీగా అంటే పిచ్చి పిచ్చిగా లేచిపోయినట్టుగా వదులుకున్నా కూడా కరెక్ట్ సెట్టింగ్గా ఉంది. ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అంటే కామెంట్స్లో అడిగారు అనమాట, అక్క మీ హెయిర్ చక్కగా నీట్గా ఉంది ప్లస్ మీ లుక్ బాగుంది అని. సో మనం కూడా అందరిలాగానే నార్మల్గా ఉంటాం, కానీ ఒక స్పెషల్ అకేషన్లో కొంచెం నీట్గా కనిపించాలంటే చిన్న చిన్న టిప్స్లో మనం కేర్ తీసుకుని కొన్ని ప్రొడక్ట్స్ కనుక మనం కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే మీరు కూడా చక్కటి లుక్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నన్ను అడుగుతుంటారు, అక్క నాకు ఏదైనా స్పెషల్ అకేషన్కి ఒక మంచి ఫౌండేషన్ చెప్పండి అని. ఫౌండేషన్లో రకరకాల కలర్స్ ఉంటాయి. మనం ఏంటంటే ఇండియన్స్ని కొంచెం తెల్లగా ఉంటాము, కొంచెం బ్రౌన్గా ఉంటాము, ఇంకొంచెం డార్క్గా ఉంటాము. సో రకరకాల షేడ్స్లో ఉంటాము. మన ఫౌండేషన్స్ కూడా బ్రాండ్ వాళ్ళు షేడ్కి తగ్గట్టుగా తయారు చేస్తారు. మీరేంటంటే మీరు స్టోర్కి విజిట్ చేసి ఆ పౌడర్కి పక్కన మనకి షేడ్ కనిపిస్తుంటుంది, అది మనకి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలన్నమాట. మన స్కిన్ టోన్కి వితౌట్ మేకప్తో ఉన్నప్పుడు కాదు, మేకప్ లేనప్పుడు మన చర్మం ఏ రంగులో ఉంటుందో ఆ షేడ్కి నియర్గా ఉన్న కాంపాక్ట్ పౌడర్ అయినా ఫౌండేషన్ క్రీమ్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు రాసుకున్నప్పుడు మీ స్కిన్లో కలిసిపోయి స్మూత్గా నీట్ ఫినిష్ లుక్ వస్తుంది. సో దట్ మీకు నీట్గా అపియరెన్స్ అనేది ఉంటుంది. ఏదో పౌడర్ అంటే తెల్లగా ఉండాలి, పూసుకుంటే మనం తెల్లగా కనపడాలని కాదు, మన స్కిన్ టోన్ అనేది ఈవెన్గా ఉండాలన్నమాట. స్మూత్గా కనిపించాలి, ఒకే విధంగా ఉన్నప్పుడు చక్కటి గ్లో అనేది వస్తుంది. సో లుక్ బాగుంటుంది. ఇది ఫస్ట్ థింగ్. ఇంకా మేకప్ అనేది చేసుకోవడం మొదలు పెడితే కొన్ని డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయండి. సో మీరు నార్మల్ హౌస్ వైఫ్ అయినా సరే మీరు మామూలుగా ఏదైనా చేసుకోవాలన్నప్పుడు ఒక ప్రైమర్ అని దొరుకుతుంది. మీరు అలోవెరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ కొంచెం డే అంతా మీరు ఉదయం వెళ్తే సాయంత్రం మేకప్ వరకు, లేదంటే 2-3 అవర్స్ ఏసీలో ఉన్న ఫంక్షన్ హాల్లో మేకప్ అయినా సరే కొద్దిగా ప్రైమర్ అనేది అప్లై చేసుకోండి. ప్రైమర్ ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏంటంటే కొంచెం 200-300 రేంజ్ ఇలా ఉంటూ ఉంటాయి. సో మీరు అన్నీ ఒకసారి కొనుక్కోకపోయినా ప్రతి ప్రోడక్ట్ నాకు తెలిసి మినిమం 2 years మనకి ఉంటుంది షెల్ఫ్ లైఫ్ అనేది. అంటే ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒక 2 సంవత్సరాల వరకు జాగ్రత్తగా మీ అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటూ వాటిని అన్ని రోజులైనా సరే జాగ్రత్తగా దాచుకుని వాడుకోవచ్చు అనమాట. ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది హౌస్ వైఫ్స్కి నచ్చదు. ఏంటి ఈ క్రీమ్ కోసం 200 పెట్టాలా, అవసరమా, కాస్త పౌడర్ రాసేసుకుంటే సరిపదా అని అనుకుంటాము. సో ప్రైమర్ అనేది ముందు స్కిన్ అనేది స్మూత్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అది ఒకటి మీరు మంచి బ్రాండ్ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత నేను చెప్పినట్టుగా ఫౌండేషన్ క్రీమ్ అయినా లేదంటే బీబీ క్రీమ్ అయినా సిసి క్రీమ్ అయినా, ఫౌండేషన్ క్రీమ్స్ మీకు కరెక్ట్గా మీ కలర్కి సూట్ అయ్యేది కొనుక్కుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. 100% సాటిస్ఫై అనేది మీకు లుక్ అనేది బాగుంటుంది. అలాగే బీబీ క్రీమ్, సిసి క్రీమ్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద బ్రాండ్. ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళవి కొంచెం రాసుకున్నాక మనకి జిడ్డుగా అనిపిస్తాయి, ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళవి డ్రైగా అనిపిస్తాయి. ఇప్పుడు నా స్కిన్కి నా దగ్గర స్టేక్కి బీబీ క్రీమ్ ఉంది, అలాగే ఫేసెస్ కెనడా ఉంది. స్టేక్కి రాసుకున్నప్పుడు నాకు గ్రీజీగా అనిపించింది. నాది డ్రై స్కిన్ అయినా కూడా నాకు ఆ క్రీమ్ అప్లై చేసినప్పుడు గ్రీజీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం నేను ఫేసెస్ కెనడా రాస్తే అది నా స్కిన్లోకి అబ్జర్వ్ చేసేసుకొని నీట్గా అంటే మంచి మ్యాట్ లుక్ లాగా ఫ్రీగా స్కిన్ అనేది ఏం ప్యాచీగా అతుక్కున్నట్టు లేకుండా ఫ్రీగా అనిపించింది అనమాట. సో మీరు నాకు సింపుల్గా ఒక బీబీ క్రీమ్ చెప్పండి, సిసి క్రీమ్ చెప్పండి అంటే నేను చెప్పకపోవడానికి కారణం అది. ఒక క్రీమ్ అనేది మనం ఫేస్ మీద అప్లై చేశాక ఆ తర్వాత మనకి ఎలా ఉంది, ఏదో సంథింగ్ అప్లై చేసినట్టుగా ఎబ్బెట్టుగా ఇబ్బందిగా ఉందా, లేదంటే
ఫ్రీగా ఇప్పుడు మనం రాసిన నార్మల్ క్రీమ్స్ లాగానే ఈజీ క్యారీయింగ్గా ఉందా అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటేనే మనం డే అంతా దాన్ని బేర్ చేయగలుగుతాం. లేదంటే ఇబ్బందిగా ఉంటే ఇప్పుడప్పుడు ఫేస్ కడిగేసుకోవాలా. కొన్ని ఏంటంటే బాగా స్కిన్ పోర్స్ అన్ని ఆ రంధ్రాలన్నీ బ్లాక్ చేసేసి చర్మం ఊపిరన్నట్టుగా చేస్తాయి అనమాట. సో అలాంటి క్రీమ్స్ మనం ఎక్కువసేపు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడము. ఏంటంటే వెంటనే ఫేస్ వాష్ చేసేసుకోవాలని ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఆఫ్ మై డ్రై స్కిన్ నాకు ఏదైనా సరిపడని క్రీమ్ నేను రాసుకుంటే వెంటనే అది నేను మళ్ళీ కడిగేసే వరకు నాకు తృప్తిగా ఉండదన్నమాట. ఇంత క్లారిటీ ఎందుకు ఇచ్చానంటే మేకప్ అనేది ఫస్ట్ రాసి క్రీమ్ మీదనే ఆధారపడి ఉంటుంది. అదే మీకు మంచి ఈవెన్ టోన్ కాంప్లెక్షన్ ఇస్తుంది. కాబట్టి మీరు కొనుక్కునే క్రీమ్ అనేది పర్ఫెక్ట్ షేడ్, అలాగే పర్ఫెక్ట్గా మీ స్కిన్కి సూట్. మీది ఆయిలీ స్కిన్ అయి ఉండొచ్చు, మీది డ్రై స్కిన్ అయి ఉండొచ్చు, మీది నార్మల్ స్కిన్ అయి ఉండొచ్చు, లేదా కాంబినేషన్ అవ్వచ్చు, దానికి సెన్సిటివ్ అవ్వచ్చు. సో ఇన్ని రకాల స్కిన్స్లో మీరు ఏ క్రీమ్ రాసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనేది నేను ఇక్కడ కూర్చొని సింపుల్గా కామెంట్ సెక్షన్లో మీకు ఆన్సర్ రాసి ఒక బ్రాండ్ చెప్పేశాను అనుకోండి. ఆ బ్రాండ్లో వేరియస్ ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి, వేరియస్ రేంజెస్లో, వేరియస్ కాంబినేషన్స్లో. సో అందులో మళ్ళీ మీరు ఏది కొనుక్కోవాలని నేను ఎలా చెప్తాను. సో ఇట్ ఈస్ అప్ టు యూ. నేను ఎప్పుడైనా సరే సజెస్ట్ చేసేది ఒక చిన్న శాంపిల్ ప్రోడక్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ అయినా శాంపిల్ ప్రోడక్ట్ దగ్గరకు వచ్చేసరికి కాస్ట్ మినిమం మన రేంజ్లో ఉంటుంది. ఏది వాడినప్పుడు మీ స్కిన్కి చక్కగా సూట్ అవుతుంది, మీరు నీట్గా లుక్ అనేది ఫ్రెష్గా కనిపిస్తున్నారు చూసుకుంటే మీకు అది బాగుంటుంది. నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్. క్రీమ్ అనేది అప్లై చేసుకున్నాక ఏం చేసుకుంటాము, ఫేస్ అదంతా డ్రైనెస్ అంటే నీట్గా పర్ఫెక్ట్గా లుక్ రావాలంటే పౌడర్ రాసుకోవాలి. మీరు కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేయడం ఎందుకు అనుకుంటే, మీరు ఈ బీబీ క్రీమ్ టాల్క్స్ అని కొన్ని బ్రాండ్స్లో దొరుకుతాయి, లేదంటే నేనైతే శాండిల్ పౌడర్ ప్రిఫర్ చేస్తానండి. కాంపాక్ట్ పౌడర్ రాసినప్పుడు నా మొహం మరి భూతంలాగా ఇంకా తెల్లగా కనిపిస్తుంది అనమాట, ఫౌండేషన్ కానీ బీబీ క్రీమ్ మీద. సో నేను నార్మల్ రెగ్యులర్ మనకి షాప్స్లో దొరికే ఒక శాండిల్ పౌడర్ అనేది యూజ్ చేస్తాను. సో అది రాసుకుంటే నా స్కిన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, లేదంటే ఒక ఎక్స్ట్రా కోటింగ్ వేసినట్టుగా ఉంటుంది అనమాట. అందుకే నేను అది ప్రిఫర్ చేస్తాను. పౌడరు క్రీమ్ అయిపోయిన తర్వాత కళ్ళకి కాటుగా అలవాటు ఉన్నవాళ్ళు కాటుకు పెట్టుకోండి. కాటుకు రెగ్యులర్గా పెట్టుకునే ఇబ్బంది ఉన్నవాళ్ళు, నేను ఈ మధ్య కాలంలో నాకు ఫేసెస్ కెనడా నుంచి వాడినటువంటి కాజల్ బాగా సూట్ అయిందండి. అది కొంచెం స్మడ్జీ, అంటే కొంతసేపటికి ఇక్కడంతా బ్లాక్ అయిపోయి డార్క్ సర్కిల్స్ లా కనిపిస్తూ ఉంటుంది. బట్ నాకు అది ఏమి ఇరిటేషన్గా చిరాగ్గా అనిపించింది అనమాట. సో పెట్టుకుంటే అది కొంచెం స్మడ్జ్ అయినా కూడా నాకు డే అంతా కూడా పెట్టుకున్నా కళ్ళల్లో ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి నాకు అది యూజ్ చేస్తున్నాను. సో అలాగా మీరు మీకు నచ్చినటువంటి బ్రాండ్ ఏదైనా కాజల్ పెన్సిల్, కాజల్, లేదా నార్మల్ కాటుకు తీసి పెట్టుకోండి. సో దట్ ఐస్కి ఒక మంచి లుక్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకొకటి మస్కరా. మీకు కండ్రపల చెక్క పెద్దగా ఉంటే, అంటే ఇది కొంచెం పెద్దవాళ్ళు పెట్టుకోవడానికి ఇష్టపడకపోతే మీరు ఇది స్కిప్ చేయొచ్చు. కొంచెం ఎంగేజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఐ లాషెస్ పొడుగ్గా కనిపించి లుక్ బాగుండాలనుకుంటే మస్కరా యూజ్ చేసుకోవచ్చు. మస్కరా ఏ బ్రాండ్ అయినా ఓకేనండి, అందులో ఏం లేదు. నాకు తెలిసి ఒక ప్రోడక్ట్ నుంచి వాళ్ళు యాష్ అనేది తయారు చేస్తారు. సో దట్ దాన్ని ఇంకొంచెం డైల్యూట్ చేసి అది నిల్వ ఉండడానికి సరిపడేటటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి తయారు చేస్తారు. సో ఆ యాష్ తయారు చేయడానికి ఓ పెద్ద సైన్స్ అవసరం లేదు. సో ఏ బ్రాండ్ తీసుకున్న పర్వాలేదు, హ్యాపీగా మీరు ఐలైనర్ అయినా మస్కరా అయినా బోత్ ఆర్ సేమ్. బ్లాక్ లిక్విడ్ మాత్రమే అందులో ఉంటుంది. అప్లై చేసుకుంటే కొంచెం వాటర్ ప్రూఫ్ ఏంటంటే మనకి వెంటనే నీళ్లు పడిన కలర్ రాకుండా ఉండేలాగా ఉంటాయి. నార్మల్గా అయితే కొంత ఏదైనా వాటర్ పెడితే కొంచెం బ్లాక్ అయ్యేలాగా ఉంటాయి అంతే. వాటర్ ప్రూఫ్ రేట్ ఎక్కువ ఉంటే, నార్మల్గా రేట్ తక్కువ ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి, మీకున్న కన్వీనియంట్ని బట్టి మీరు మీకు నచ్చినటువంటి ఐలైనర్ కానీ మస్కరా కానీ కొనుక్కోండి. ఈ అంత అవసరం లేదండి, మా కళ్ళకు మేము ఎంత ఎక్స్ట్రా చేయదలుచుకోలేదంటే సింపుల్గా కాజల్ పెట్టుకున్నా మీకు ఐస్ అనేవి హైలైట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ఐబ్రోస్ బాగా లావుగా ఉండాలంటే కొంచెం కొంచెం నాలాగా సగం ఉండి సగం లేకపోయినా మీరు ఐబ్రో పెన్సిల్ తోటి కొంచెం షేప్ చేసుకున్నారనుకో కాస్త లేనివి ఏంటంటే, మీరు ఇక్కడ ఫంక్షన్ కిన్నప్పుడు ఆబ్వియస్గా ఫొటోస్ తింటారు కదా, ఆ కెమెరాకి ఏంటంటే నార్మల్ కంటికి మనకు కనిపించే కెమెరా కంటికి కొన్ని కనిపించవు. సో మీరు కొంచెం పెన్సిల్ తోటి అది హైలైట్ చేసుకుంటే ఏమవుతుందంటే, కొన్ని ఐబ్రో పౌడర్స్ కూడా దొరుకుతుంటాయి. సో బ్రష్ తోటి వాళ్ళు చేస్తుంటారు. నేను అంత ప్రొఫెషనల్ కాదండి, సో నాకు ఐడియా లేదు ఆ పౌడర్ తోటి ఎట్లాగా సెట్ చేస్తారో ఐబ్రో అనేది. నేనైతే ఆర్డినరీ ఐబ్రో పెన్సిల్ మాత్రమే యూజ్ చేసి నాకు కనిపించిన ఈ ఎక్స్ట్రా లైన్ కొంచెం చేస్తాను. సో దట్ మీ కెమెరాకి నాకు ఐబ్రోస్ లేని చోట కూడా ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇలాగే ఐబ్రోస్ సెట్ చేసుకోండి. ఆబ్వియస్గా మనం ఏ ఫంక్షన్ ఉన్నా కూడా తలస్నానం చేస్తాము. తలస్నానం చేసి మీరు టవల్ చుట్టుకొని అది బాగా డ్రై అయిన తర్వాత నెక్స్ట్ మీరు హెయిర్ స్టైల్ వేసుకునే ముందు లివాన్ సీరం అని ఒక చిన్న హెయిర్ సీరం దొరుకుతుంది. అది కూడా కాంపాక్ట్ సైజులో తక్కువ రేట్లో చిన్న చిన్నవి దొరుకుతుంటే, పెద్దది కాకుండా. సో మీ బడ్జెట్ రేంజ్లో ఒక చిన్న తెచ్చుకున్నట్టు అది కూడా మినిమం 2 years వరకు మేబీ షెల్ఫ్ లైఫ్ ఉండొచ్చు.
కొంచెం తీసుకోవాలంటే కొబ్బరి నూనె వేసుకున్నంత కొంచెం వేసుకొని ఇట్లా అనేసి మీరు హెయిర్కి అంతా కూడా చక్కగా అప్లై చేసేసుకోండి. ఇదేం రోజు చేయాల్సిన అవసరం లేదు, మీ ఫంక్షన్ ఉన్న రోజు మాత్రం అది కనుక చేశారనుకోండి, సో దట్ మీ హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది. మీరు కొంచెం బయటకు వెళ్ళినప్పుడు గాలికి అట్లా జుట్టు రేగిపోయినా మళ్ళీ ఇలా సెట్ చేసుకుంటే జుట్టు అనేది లైన్ అయిపోతుంది అనమాట. అంటే కండిషనింగ్గా స్మూత్గా ఉంచుతుంది. ఆ తర్వాత మీరు ఏ జడ వేసుకుంటారో ఆ జడ వేసుకున్న జుట్టు లీవ్ చేసుకున్న మీకు హెయిర్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలాగా ఇంకా ఫైనల్గా మీరు చిన్న పర్ఫ్యూమ్ టచ్ ఇచ్చారంటే మీకు ఒక ఫంక్షన్కి వెళ్ళిన ఫీల్ అనేది వస్తుంది. మీరు ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్ అయినా, లేదు ఒక కాలేజీ స్టూడెంట్ అయినా, న్యూలీ మ్యారీడ్ ఎవరైనా సింపుల్ అకేషన్స్కి మనం సింపుల్గా ఉండాలి, కొంచెం నీట్గా కనిపించాలనుకుంటే నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ ఫాలో అవచ్చు. బట్ ఏది కూడా నేను తర్వాత మీరు కామెంట్ సెక్షన్ అడిగిన ఒక బ్రాండ్ అనేది స్పెసిఫై చేయలేనండి. ఏ స్కిన్ వాళ్ళకి ఏ బ్రాండ్ ప్రోడక్ట్ ఏ కాంబినేషన్లో నచ్చుతుంది అనేది నేను ఇక్కడ చెప్పలేను కదా. మీ స్కిన్లో మీరు వాడుకున్నప్పుడు అది మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే ఇది నాకు సరిపోయింది, ఇది సరిపోలేదని మీకు అర్థమవుతుంది. ఇక్కడ కూర్చొని నేను చెప్పడం సరికాదు కాబట్టి నేను ఏ బ్రాండ్ సజెస్ట్ చేయలేను. ఏదైనా సరే కాస్మెటిక్స్ మీరు కొంచెం మంచి కాస్ట్లీ తీసుకుంటే ఏంటంటే మీకు అవి ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ లేకుండా చేశారని అర్థం, అంతే. ఎంత తక్కువ రేట్లో తీసుకుంటే అది కొంచెం హార్మ్ఫుల్గా ఉంటాయి, కొంచెం ఎక్కువ రేట్లో తీసుకుంటే మీకు కాస్త సేఫ్ ఉంటాయి. సో ఇక్కడ రేట్ అనేది ఈ విధమైన వేరియేషన్ తోటి కూడుకొని ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఒక కొంచెం కాంపాక్ట్ పౌడర్, అలాగే ఒక బీబీ క్రీమ్ ఆర్ సీసీ క్రీమ్ ఆర్ ఫౌండేషన్, అలాగే ఒక మీరు ప్రైమర్, ఈ 3 తీసుకుంటే ఫేస్ బేస్ మేకప్ అయిపోతుంది. మీరు ఇంకొంచెం కళ్ళు హైలైట్ చేయాలనుకుంటే ఒక కాజల్ అంటే కాటుక, ఐలైనర్, మస్కరా, ఈ 3 తీసుకోండి. కాదు అవసరం లేదంటే కాటుక ఇంట్లో ఉన్న సింగార్ కాటుక ఏమో ఉన్నా అది కొంచెం అయినా సరే పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఐబ్రోస్ పెన్సిల్ తోటి ఐబ్రోస్ అనేది హైలైట్ చేసుకున్నాక మనం బింది పెట్టుకుని హెయిర్ అనేది సెట్ చేసుకోవడానికి మీరు నేను చెప్పినట్టుగా సీరం కనుక యూజ్ చేసి మీకు నచ్చిన అవుట్ఫిట్ వేసుకొని జ్యువెలరీతో సెట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా మీ లుక్ అనేది చక్కగా వచ్చేస్తుంది. మీరు ఒక ప్రొఫెషనల్ వేలో ఎవరో మీకు హెల్ప్ చేస్తే మీరు నీట్గా రెడీ అయిన ఫీల్ వచ్చేస్తుంది. ఇందాక చెప్పిన ప్రొడక్ట్స్ అనేవి మీరు చిన్న చిన్న శాంపుల్ ప్రొడక్ట్స్ వాడండి. ఏది యూజ్ చేసినప్పుడు మీకు మీ స్కిన్ మంచిగా ఫ్రీగా ఉంది, బాగా లాంగ్ లాస్టింగ్ అనిపించింది, దాన్ని మీరు కంటిన్యూ చేసుకోండి. రకరకాలు ట్రై చేయకుండా ఒకటి వాడినప్పుడు మీకు సాటిస్ఫై అవ్వలేదు, శాంపిల్ బేస్ ప్రొడక్ట్ తెచ్చుకున్నారు, చిన్నది అది వాడారు, సూట్ అవ్వలేదు, ఇంకొక బ్రాండ్లోకి వెళ్ళండి. అలా మీరు కొంచెం ట్రై చేసి మీ స్కిన్ ఏదైతే సూటబుల్గా ఉందో చూసుకున్నారో దాన్ని రెగ్యులర్గా ఇక మార్చకుండా వాడుకుంటూ ఉంటే వాటిని జాగ్రత్తగా ఒక చిన్న మేకప్ బాక్స్ ఆర్గనైజర్స్ దొరుకుతూ ఉంటాయి, లేదంటే ఒక సింపుల్ ప్లాస్టిక్ బాక్స్లో మీ సింపుల్గా ఈ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుని ఒక పక్కన పెట్టుకున్నారంటే నార్మల్గా రోజు వాడుకునే క్రీమ్ పౌడర్ సెపరేట్గా ఉంటే అకేషనల్గా వాడినప్పుడు ఆ బాక్స్ తీసుకుని కొంచెం ఆ ప్రొడక్ట్స్ అనేవి వాడుకుంటూ ఉంటే మీ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ కొన్నిటికి మీరు ఒకసారి స్టిక్కర్ అలాంటి తీసేస్తే ఎక్స్పైరీ డేట్ పోతుంది కాబట్టి మార్కర్తో కానీ లేదంటే ఎక్స్పైరీ డేట్ ఉండేలాగా చూసుకోండి. సో దట్ మీరు లాంగ్ రన్లో ఎక్కువ రోజులు వాడుతుంటే మీరు వాడేది ఇంకా డేట్ ఉందా అయిపోయింది అనేది కూడా చూసుకుంటూ ఉండొచ్చు. ఎక్స్పైరీ అయిపోయిన వాడితే మళ్ళీ మనకి ప్రాబ్లం కాబట్టి మీరు ఆ విధంగా ప్రోడక్ట్ ఎక్స్పైరీ డేట్ ఉన్న ప్రొడక్ట్స్ని మాత్రమే తీసుకుని అది ఉండేలాగా చూసుకుని మెయింటైన్ చేసుకుంటుంటే ప్రొడక్ట్స్ని అవి ఎక్స్పైరీ అయినప్పుడు పడేసేయచ్చు, లేదంటే కంటిన్యూ చేసుకోవచ్చు మనం. సో ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే ఇంట్లో చక్కగా మీ అకేషన్కి మీరు రెడీ అవ్వచ్చు. అండ్ ఇవి అప్లై చేసేటప్పుడు మ్యాక్సిమం బ్యూటీ బ్లెండర్ లేదంటే స్పాంజెస్ ఇట్లా డిఫరెంట్ వాడుతుంటారు, కానీ నేనైతే హ్యాండ్సే యూజ్ చేస్తాను. హ్యాండ్స్ అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్కి చక్కగా మన ఫింగర్స్ అనేవి వెళ్తాయి. మనం హ్యాండ్స్ హైజీనిక్గా శుభ్రంగా ఉంచుకొని వాడుకుని మన ఫేస్ మీద అప్లై చేస్తాం కాబట్టి ఫేస్ మీద ఇన్ఫెక్షన్స్ కానీ ర్యాషెస్ కానీ వచ్చే ప్రాబ్లం కూడా తక్కువగా ఉంటుంది. మిగిలిన ఏదైనా బేస్ వాడినప్పుడు ఏంటంటే దాంట్లో జర్మ్స్ కానీ సరిగ్గా శుభ్రం లేకుండా దుమ్మది ఉంటే అదంతా మన ఫేస్ మీద స్ప్రెడ్ అవుతుంది. సో మనం చేతులు క్లీన్ చేసుకుని కనుక మేకప్ చేసుకుంటే ఆ జర్మ్స్ అలాగే అలాంటి బ్యాక్టీరియా ప్రాబ్లం కూడా మన ఫేస్కి స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా మీకు ఏమైనా మంచి టిప్స్ వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, వాటి మీద నేను మీకు టిప్స్ అనేవి చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.